పోలీస్ స్టేషన్‌కి వెళ్తే తప్పెవరిదని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. లేడీస్ అని కూడా చూడకోకుండా చాలా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అసలు సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని క్వెషన్ అడిగితే సీసీ కెమెరాల గురించి మీకెందుకు? మాకు నచ్చినప్పుడు మాకు అవసరమైనప్పుడే పనిచేసేటట్టు మేము చూసుకుంటాము. మీకన్నిటికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. పోలీస్ స్టేషన్లోని ప్రౌతి గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్తో కూడిన సీసీ కెమెరాలుండాలి. రికార్డింగ్ ను 12 నుండి 18 నెలల పాటు భద్రపరచాలి. కోర్టు లేదా పౌరులు అడిగినప్పుడు సీసీ కెమెరా రికార్డింగ్ అందించకపోయినా లేదా రికార్డింగ్ అవ్వకపోయినా ఎస్హెచ్ఓను సస్పెండ్ చేయడం లేదా ఇతర చర్యలు తీసుకుంటారు. ఎస్హెచ్ఓ మీన్స్ స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఈయననే బిగ్ బాస్ ఆఫ్ పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అంటారు. యూజువల్లీ సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ ఇన్స్పెక్టర్ గారు కానీ ఈ నియామకానికి అర్హులు అన్నమాట. సో వీళ్ళు చేసేటువంటి పనులు ఏంటంటే ఎఫ్ఐఆర్ నోటెడ్ చేసుకోవడం, లేదంటే వచ్చినటువంటి పర్సన్ని కంప్లైంట్లు తీసుకోవడము, విచారించడం, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చేయడము, కంప్లైంట్స్ రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళకి దానికి తగ్గటువంటి రీజన్స్ ఇవ్వడము, అండ్ ఎంటైర్ పోలీస్ స్టేషన్ని తన కంట్రోల్లో జాగ్రత్తగా చూసుకోవడం, అంటే ఎంటైర్ స్టేషన్ స్టాఫ్ అన్నమాట. బేసికల్లీ పబ్లిక్ని పోలీస్ స్టేషన్లోకి కెమెరాస్, మొబైల్స్ అలో లేదని ఎందుకంటారంటే ఏమైనా సెన్సిటివ్ మ్యాటర్స్ కానీ సెన్సిటివ్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, బేస్డ్ ఆన్ ఓన్లీ సెక్యూరిటీ రీజన్స్ పరంగా మాత్రమే చెప్తూ ఉంటారు. ఇండియాలో పబ్లిక్ కెనాట్ బ్రింగ్ యువర్ మొబైల్స్ ఇన్ పోలీస్ స్టేషన్ అనేది యూనివర్సల్లా కాదు. సో తీసుకొచ్చుకోవచ్చు బేస్డ్ ఆన్ ద పర్టికులర్ రీజన్స్ చెప్పి వాళ్ళని మనం మాటలతో ఇబ్బంది పెట్టే అర్హత మనకి లేదు. అలాగే వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు అని మీకు ఆలోచన వచ్చినప్పుడు సీసీ కెమెరాలు వర్కింగ్ చేయట్లేదు, సో వీళ్ళు మనకి వాంటెడ్లీ అన్యాయం చేస్తున్నారు అనేటువంటి టైంలో మాత్రమే మనం యూజ్ చేసినా కూడా మనది వాదన కూడా చెల్లుతుందన్నమాట. సో ప్రాపర్గా బలవంతంగా పోలీస్ వాళ్ళు మీ మొబైల్ తీసుకునేటువంటి రైట్స్, అదే ఇగ్గుకునే రైట్స్ అయితే లేవు. వాళ్ళు చెప్పి మనతో సైడ్ పెట్టించవచ్చు. అలాగే పబ్లిక్ కూడా అన్నెసెసరీ కాన్ఫ్లిక్షన్ అయితే మనం చేసే రైట్స్ మనకు లేవు. ఇల్లీగల్ రీజన్స్, ఇల్లీగల్ సీజర్ ఏదైనా జరుగుతుందని మీకు అనిపిస్తే హయ్యర్ అథారిటీకి మనకి కంప్లైంట్ చేసే రైట్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట. సో ఇకపోతే సెక్షన్స్ విషయానికి వస్తే 296 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుందిరా అంటే పబ్లిక్ ప్లేసుల్లో పచ్చి మాటలు మాట్లాడడం కానీ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ పెద్ద పెద్ద వెహికల్స్లో వచ్చి హార్ట్ బూట్ అని చేస్తే వాళ్ళకి కూడా శిక్ష ఉంటుంది. అది ప్రజలైనా పోలీసులైనా. సో ప్రజలైతే వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. సో మినిమం 3 months జైలు శిక్ష ఉంటుంది. సో కేవలం 1000 మాత్రమే ఫైన్ ఉంటుంది. కొన్ని సందర్భాలు అది శృతి మించితే ఇంకొంచెం ఫైన్ ఎక్కువ, ఇంకొంచెం శిక్ష కాలం కూడా ఎక్కువ ఉంటుంది. సెక్షన్ 351 ఆఫ్ బిఎన్ఎస్. సో థ్రెటింగ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది 3 కేటగిరీలో ఉందండి. ఫస్ట్ వన్ నేరపూరిత బెదిరింపు. సో ఇలా చేస్తే తనకి 3 years మినిమం జైలు శిక్ష ఉంటుంది. సెకండ్ వన్ మరణం, అంటే చంపేస్తాం, మీ పెట్రోల్ వేసి తగలేస్తాం, మీ బైకులు కాల్ చేస్తాం, మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మేము చూసుకుంటామని చెప్తుంటారు కదా. ఇట్లాంటి వాళ్ళకి మినిమం 7 years ఆఫ్ ప్రిజన్ ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ వన్ అనామిక బెదిరింపు, అంటే అన్నోన్ పర్సన్ ఎవరో చెప్పారు, మాకు తెలుసు మీరు అది చేస్తున్నారని ఎవరో మాకు ఫోన్ చేసి చెప్పారు, మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, పేరు ఊరు తెలియనటువంటి అన్నోన్ పర్సన్ చెప్పినా కూడా వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం, బెదిరించడం ఇట్లాంటివి చేస్తున్నారని చేస్తే సో 2 years ఆఫ్ ప్రిజన్ ఉంటుంది, ప్లస్ ఫైన్. కొన్ని సందర్భాల్లో 2 ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్ విషయంలో కొంచెం కఠినంగానే ఉంటారండి. ఇలాంటివి ఏమి జరిగినా కూడా చట్టం అనేది చూస్తూ ఊరుకుండదనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్ ప్రొవోక్ చేసేలా బ్యాడ్ వర్డ్స్, అబ్యూజింగ్ వర్డ్స్, మాటలతో మనల్ని చిత్రహింస పెడుతుంటే ద గెట్ మినిమం 3 to 5 years ఆఫ్ పనిష్మెంట్. సో ఆ మాట తీరును బట్టి, ఆ మాట్లాడే విధానాన్ని బట్టి కూడా పనిష్మెంట్ అనేది రేషియో పెరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ సెక్షన్ 353 ఆఫ్ బిఎన్ఎస్ ప్రొవోకింగ్ పబ్లిక్ డిస్టర్బెన్స్ బై దే బ్యాడ్ వర్డ్స్. సో ప్రతి చోట బ్యాడ్ వర్డ్స్ అంటున్నామంటే మీనింగ్ మంచిగా మాట్లాడితే మనం కూడా వచ్చేస్తాం కదండి. వాళ్ళు మాట్లాడే పదజాలాన్ని బట్టే మనం కూడా వాయిస్ రేజ్ అవుతుంది కాబట్టి ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట ప్రతి చోట.
అండ్ ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఫాల్స్ స్టేట్మెంట్ ఎవరైతే మెన్షన్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ వారంటీ తీసుకొని రావాలి. ఒక పర్సన్ని అరెస్ట్ చేయాలంటే వారంటీ తీసుకొని వస్తే మినిమం 7 years. వారంటీ లేకుండా మనకి తప్పు లేకుండా పోలీస్ వాళ్ళు ఒక హయ్యర్ అఫీషియల్ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అయితే మనం అరెస్ట్ చేసే రైట్స్ అనేవి ఉండవు. వితౌట్ వారంటీ ఎవరో ఇంకొక ఎక్స్ పర్సన్ చెప్పారనేటువంటి రీజన్తో వస్తే కూడా పోలీస్ వాళ్ళకు కూడా అలాగే కఠినంగా శిక్ష ఉంటుంది. సో చట్టం ఎవరి చుట్టం కాదు అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. బీ ఏ రైట్ సిటిజన్.